చిన్నప్పుడు దాసుకుని మీ యొక్క ఆత్మచేత అభిషేకించమని ఈ సమయాన్ని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీకే మహిమగంతా ప్రభావాలు పొందమని పిల్లలు అల్లరిని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫిలిప్పీ 4:13 ఆదరణ చేసుకుని యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి వచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈరోజు కొత్తగా వచ్చినారు ఎవరు ఉన్నారా? ఈరోజే టుడే 1 2 రైట్, ఇంకా 3. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ టు యూ ఆల్వేస్. రైట్, థ్యాంక్ యూ. గమనించండి, ఒక మాట చదువుదాం దేవుని వాక్యంలోంచి. మాట్లాడవద్దు, సైలెంట్. మీ 2 చేతులు ఉన్నాయా? చూపెట్టండి. 2 చేతులు ఎవరెవరికి ఉన్నాయో? ఎవరెవరికి? పైకి లేపాడు 2 చేతులు. అరే బాబు రెడ్ షర్ట్, 2 చేతులు లేవా? ఎవరికి లేవా? పైకి లేపండి. ఈ 2 చేతులు ఇట్లా పెట్టండి. పెట్టినారా బాబు? అరే ఇట్లా పెట్టండి. నేను పెట్టాడు. తర్వాత వేలుందా మీకు? ఈ వేలుని ఇక్కడ పెట్టండి. ఎక్కడ పెట్టండి వేలును? మీ చేతులు ఆడొద్దు. రైట్, దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఒక మాట బైబిల్లోంచి మాట్లాడొద్దు, మళ్ళీ మాటలు వినబడుతున్నాయి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. నాతో కూడా మీరు పలకాలి, నేను చెప్పినట్టు మీరు చెప్పాలి. బాలుడు బాలిక మెల్లగా స్లో నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాటిలో బాలుడు అంటే మీరు బాలులా లేకపోతే పెద్దవాళ్ళ? బాలికలా పెద్దవాళ్ళ మీరు? ఓకే. ఈ సమయంలో ఎన్ని పాఠాలు అయిపోయినాయి మన దగ్గర ఇప్పటి వరకు? ఎన్ని పాఠాలు జరిగినాయి? 8 పాఠాలు. ఎన్ని పాఠాలు జరిగినాయి? కొత్త వస్తున్నారు. ఎన్ని జరిగినాయి? 8. ఈరోజు 5th డే కాబట్టి ఎన్ని పాఠాలు జరిగి ఉంటాయి? 4. కాబట్టి క్లోజింగ్ లెసన్ కాదు, నేను మెయిన్ లెసన్ చెప్తున్నా. క్లోజింగ్ లెసన్తో మీరు 8 అని చెప్తున్నారు. నేనేమో మెయిన్ లెసన్కు అడుగుతున్నాను. క్లోజింగ్ లెసన్ వేరు, మెయిన్ లెసన్ వేరు. సరే, ఓకే. ఈ సమయం 4 పాఠాలు జరిగినాయి కదా. మీరు 4 పాఠాలులోంచి కంఠత వాక్యాలు ఎంతమందికి వస్తాయి? ఒకసారి చేతులు చూపించండి. 4 కంఠత వాక్యాలు వచ్చేవారు 4. ఇద్దరికే వస్తాయట, ఇంకా మిగతా ఎవరు నేర్చుకోలేదా? పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కంఠత వాక్యం నేర్చుకోవాలి. సరే, మొదటి పాఠం పేరు అడిగిన వాళ్ళే చెప్పాలి. గమనించండి, మొదటి పాఠం నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. మొదటి పాఠం తర్వాత మొదటి కంఠత వాక్యం కూడా చెప్పాలి. ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి. మీ చేతులు ఎత్తే మొదటి కంఠత వాక్యం ఎవరికి వస్తుంది? నువ్వు లేమో చెప్పు. లెసన్ పేరు తర్వాత కంఠత వాక్యం. ఓకే, థ్యాంక్ యూ. రెండోది బాయ్స్లో రెండోది పాఠం పేరు తర్వాత లెసన్ అనగా కంఠత వాక్యం ఎవరికి వస్తుంది? బాయ్స్ చెప్పురా. ఓకే, గుడ్ బాయ్. కూర్చోండి. తాడు గర్ల్స్లలో ఎవరికి వస్తుంది? తాడు. రెడ్ చెప్పమ్మా. నువ్వు చెప్పిన వాళ్ళు చెప్పొద్దు.
లెసన్ పేరు తర్వాత ఖండద వాక్యం. ఓకే, నాకు అర్థం కాలే, మీకు అర్థమైందా? సరే, దేవుడు దీవించును గాక. ఫోర్త్ వన్ ఎవరికి వస్తుంది? బాయ్స్లో ఫోర్త్ వన్ ఎవరికి రాదా? బాయ్స్ టీచర్స్ చెప్తలేరేమో. బాయ్స్లో ఎవరికి రాదా? ఫోర్త్ వన్ లెసన్ పేరు తర్వాత కంఠద వాక్యం. గర్ల్స్ ఫోర్త్ వన్ లేవమ్మా, చెప్పు. మర్చిపోయినావా? చెప్పు, లెసన్ పేరు పోయినా చెప్పు. సరే, ఖండద వాక్యం చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. రెండు అర్పణల గురించి ఈ 3వ పాఠంలో రాయబడుతూ వచ్చి ఫోర్త్ వన్ చెప్పారు కదా, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్న పాఠంలో 2 వ్యక్తుల గురించి చెప్పబడింది. వాళ్ళ పేర్లు తెలుసా మీకు? నేను ఒక్కలే చెప్పాలి, అరవద్దు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. 2 వ్యక్తుల పేరు ఏంటిది? ఆనోకు, ఆ తర్వాత నోవాహు. ఓకే, థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు ఈ దినమున మహేష్ పెట్టది కాబట్టి ఈ దినమున మనము గోత్రకర్తలు అని పేరు ఉంది. చూడండి, అక్కడ హెడ్డింగ్లో గోత్రకర్తలు అని పేరు ఉంది, గమనించండి, మాట్లాడొద్దు. కాబట్టి గోత్రకర్తల యొక్క జీవితములు అని రాయబడింది. నిజ జీవితం, ఇది స్టోరీ కాదు, గమనించండి పిల్లలు. ఇది స్టోరీ కాదు, ఇది మన పితరులు నిజంగా జీవించినారు భూమి. మాట్లాడదు రే బాబు. మన పితరులు నిజంగా ఈ భూమి మీద జీవించినారు. వారి యొక్క జీవిత యొక్క చరిత్రనే మనము ఈ బైబిల్ గ్రంథంలో చూసాం, గోత్రకర్తల యొక్క జీవితాలు. కాబట్టి ఇంతవరకు 4 పాఠాలు మనం ముగించుకున్నాం. 5వ పాఠంకి వచ్చినాం. 5వ పాఠం పేరు ఏం పేరు అంటే, ఏం పేరు ఉందట అక్కడ? విశ్వాసము కలిగిన మానవుడు అనే మాట జ్ఞాపకం. విశ్వాసము కలిగిన మానవుడు, ఫేత్ అంటే విశ్వాసము. కాబట్టి భూమి మీద ఎవరెవరు విశ్వాసంతో జీవించినారో ఆ చరిత్ర అంతా కూడా భూమి మీద అనగా మన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి విశ్వాసంతో కూడిన యొక్క జీవితాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అందుబట్టి ఇప్పుడు ఆ విశ్వాసం గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఆ మాట చదువుదాం. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో. కాబట్టి మన పితరులైన యొక్క జీవితాన్ని భూమి మీద వారి విశ్వాసంతో ఎలా కొనసాగించగలుగుతూ వచ్చినారో దేవుని యొక్క లేఖనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం చూడండి, నేను చదువుతాను. అందుకు స్తెఫెను చెప్పినది ఏమైనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడే, మన పితరుడైన అబ్రాహాము ఆరాన్లో కాపురం ఉండక మునుపు మెసపేతంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించుపో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశం విడిచిపోయి ఆరాన్లో కాపురం ఉండను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమునకు నివసించడు దేవుడు అతను తీసుకొని వచ్చాను. కాబట్టి ఇప్పుడు విశ్వాసం అంటే దానికి అలా నిర్వచనం ఏంటంటే, పిల్లలారా, ఒకసారి మీ మమ్మీ చెప్పిన మాట మీరు వింటారా? ఎవరెవరు వింటారు? మీ మమ్మీ మాటకి ఎంత మాట వింటారు? మమ్మీ వర్షం వస్తుంది అని చెప్తే మీరు నమ్ముతారా, నమ్మరా? నమ్ముతారా? చూసి నమ్ముతారా, చూడకుండా నమ్ముతారా? చూడకుండా నమ్ముతారా, చూసి నమ్ముతారా? ఏంటిది మీ మమ్మీని చూసా? దించండి. కాబట్టి మీ మమ్మీ చెప్పిన మాట విలువ ఉందా, విలువ లేదా? కాబట్టి మీ మమ్మీ చెప్పిన మాట విని నిజంగా వర్షం వస్తుందని చెప్పేసి ఏం చేస్తారు? లోపలికి వచ్చి దాక్కుంటారు, బయటకు వెళ్లకుండా. కాబట్టి మీ మమ్మీ మాటకి అంత విలువిస్తే జీవంగల దేవుని మాటకు మనం ఎంత ఇవ్వాలి?
అందుబట్టి దేవుని వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాట అందా, నా మాట విని నన్ను పంపిన వానందు విశ్వాసం ఉంచువాడు. ఇంకా కాబట్టి నా మాట విని, ఎవరి మాట వినాలి? దేవుని మాట. కాబట్టి నిన్ను నన్ను పుట్టించిన సృష్టించిన దేవుని మాట మనం వినాలే. కాబట్టి ప్రతి దినము దేవుని మాట వినేవారు దేవునికి ఇష్టమైన వారు, దేవుని మాట వినని వారు దేవునికి ఇష్టమైన వారు కారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారా మీరు? ఎంతమంది ప్రార్థన చేస్తారు ప్రతిరోజు? 1 2 కొంతమంది చేతులు లేస్తలు. కాబట్టి ప్రతి దినము కూడా ఎట్లా ప్రార్థన చేయాలి? మోకాల మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఉదయకాలమని మీ మమ్మీ మాటకి ఎంత విలువిస్తున్నారో దేవుని మాట కూడా మీరు విలువిచ్చిన వారైతే నిజంగా దేవుని పిల్లలు. మీరు దేవుని మాటకు విలువ ఇయ్యలేదంటే నిజంగా మీరు దేవుని పిల్లలు గారు. ఎవరు పిల్లలు అంటే దయ్యం పిల్లలు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని మాట. కాబట్టి మాట్లాడొద్దు అని చెప్తే మాట్లాడితే వారు ఎవరు పిల్లలు? దయ్యం పిల్లలు. మీరు దయ్యం పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? దేవుని పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? మాట్లాడొద్దు అని చెప్పినాను, కానీ మీరు మాట్లాడుతున్నారంటే దానికి విలువ ఉందా? విలువ లేదు అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒక బెత్తం తీసుకొని స్కూల్లో క్లాస్లో మీ టీచరు అనగా బెత్తం తీసి కొడుతుంటే అప్పుడు మీరు వింటారు కదా. ఇక్కడ అది బెత్తం తీసుకొని కొట్టట్లేదు కాబట్టి మీరు వినట్లేదు. కాబట్టి ఒక బెత్తం తీసుకొని అలా చేసిన వారిని పనిష్మెంట్, లేచి నిలబడాలి లేక ఎండలు నిలబడాలని పనిష్మెంట్ ఇస్తే అప్పుడు మీరు వింటారు. కాబట్టి పనిష్మెంట్ లేకుంటే మీరు వినట్లేకపోతున్నారు, సైలెంట్లో ఉండలేకపోతున్నారు. కాబట్టి దేవుని యొక్క అనగా విశ్వాసంతో వారి జీవితాన్ని, విశ్వాసం అంటే కాబట్టి లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసము. కాబట్టి ఆ విశ్వాసంతో జీవించిన యొక్క చరిత్ర, విశ్వాసం జీవించిన యొక్క ఆ వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ఆ యొక్క పటంలో చూపిస్తుంది 2 వ్యక్తులు ఉన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు అక్కడ? 2 వ్యక్తులు ఉన్నారు. ఆ మగ అతని పేరు ఏం పేరు అంటే అబ్రాహాము. తర్వాత సెకండ్ అంటే తన భార్య, కాబట్టి మాట్లాడద్దు, షారా. కాబట్టి భార్య భర్తలు వారిద్దరు. కాబట్టి ఈ భార్య భర్తలకు వారికి ఒక అనగా తమ్ముని కుమారుడు లోతు కూడా ఉంటున్నాడు. ఆ తర్వాత వారి తండ్రి, ఆ తండ్రి పేరు తెరావు. కాబట్టి ఆ తెరావు తర్వాత అబ్రాము తర్వాత షారా తర్వాత లోతు, వీరందరూ కలిసి ఏక దేశంలో ఉన్నారంటే ఊరు అనగా దేశంలో ఉంటూ వచ్చినారు. ఊరు అనగా మెసపోతేనే యొక్క స్థలం పేరు. ఊరిలో వారు నివాసం చేస్తూ వస్తున్నారు. ఆ నివాసం చేసే సమయంలో అక్కడ వారి యొక్క వృత్తి ఏంటంటే ఆ తెరావు అంటే అబ్రాం తండ్రి పేరు తెరావు. ఆయన ఏం చేసేవాడంటే విగ్రహములు తయారు చేసేవాడు. కాబట్టి విగ్రహాలు తయారు చేసిన తర్వాత వాటిని తన కుమారుడైన అబ్రాంకి ఇచ్చేవాడు. అబ్రాంకి ఇచ్చిన తర్వాత అబ్రాం వెళ్ళి ఊరూరున్న వాటిని అమ్ముకొని వచ్చేవాడు. ఇది వారి యొక్క వృత్తి, ఇది ఒక వారి జీవితం. కాబట్టి తెరావు అనే వ్యక్తి విగ్రహాలు తయారు చేసేవాడు. అబ్రాం అనే వ్యక్తి ఆ విగ్రహాలు అమ్ముకొని తిరిగి అనగా మరలా తన తండ్రి దగ్గరకు వచ్చి అలాగ వారి జీవితం గడుపుతూ వస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నారు. అప్పుడు దేవుడు దేవుడు వారిని దర్శించినాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం ఏమందంటే ఇక్కడ, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళము అని ఇక్కడ దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి అనే సంగతి ఎక్కడి నుంచి లేవాలంట? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ బంధువుల యొద్ద, నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుంచి లేము. కాబట్టి ఇప్పుడు జీవంగల దేవుడు అనగా అబ్రాహాంతో మాట్లాడుతున్న సమయంలో అనగా నీవు లేవమని చెప్తున్నాడు. కాబట్టి ఆ దేశము అనగా పాపంతో నింపబడిన దేశం. ఆ దేశము ప్రజలు అనగా విగ్రహాలతో నింపబడిన ప్రజలు. కాబట్టి దేవుని దృష్టికి విగ్రహము పూజించే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి విగ్రహములు ఏం లేదంటే జీవం లేదు. గమనించండి, విగ్రహం అనగా ఇప్పుడు ఇది ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్ తీసుకువచ్చి ఇక్కడ పెడితే ఇది కదులుతుందా? ఇక్కడే ఉంటుందా? కదులుతుందా? ఇది
కాదలేదు. ఈ షార్ట్ హౌస్ ఇక్కడ మన ఎక్కడ పెడతారంటే మెయిన్ రోడ్లలో పెడతా ఉంటారు. అవి ఎక్కడైనా కదులుతాయి, అక్కడే ఉంటాయా? ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాయి, కానీ అవి మాత్రం కాదలవు. దాంట్లో ఏం లేదంటే జీవం లేదు. అందుబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట ఏముందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. కాబట్టి జీవం లేని యొక్క విగ్రహము. ప్రేమైన పిల్లలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవం చూడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచుండు. కుమారుడు అంటే యేసుప్రభు. కాబట్టి యేసుప్రభులో నిత్య జీవం ఉంది. గమనించండి, పిల్లలు మాట్లాడదు. కుమారుని యందు నిత్య జీవం ఉంది. కాబట్టి మనము ఒక బొమ్మగా ఉండకూడదని, ఒక విగ్రహంగా ఉండకూడదని, మనలో దేవుని యొక్క ఆత్మ ఉంది. అందుబట్టి మనం కదులుతున్నాం, అందుబట్టి మనం నడుస్తున్నాం, అందుబట్టి మనం నిద్రపోతూ వస్తున్నాం. కాబట్టి విగ్రహంలో ఏమి లేదంటే జీవం లేదు. కాబట్టి ఆ విగ్రహాన్ని పూజించింది ఎవరంటే ఇక్కడ మరి తేరావు, తర్వాత అబ్రాహాము, ఆ తర్వాత షారాయి, ఆ తర్వాత లోతు, వీరందరూ కూడా విగ్రహ పూజలో నిమగ్నమై ఉంచినారు. అలా విగ్రహములు పూజించిన వారందరూ కూడా ఎక్కడ పోతారంటే నిత్యమైన మరణానికి, అదే అగ్నిగుండము, అదే పాతాళము. అలా వెళ్ళటానికి దేవునికి ఇష్టము లేక ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏర్పడుతూ వచ్చింది. దాదాపు యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన శరీరీతికి వచ్చిన దినాలు ఏంటంటే 2025 సంవత్సరాలు అనగా ముగించింది. మొన్ననే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మనం జరుపుకుంటూ వచ్చినాం. అందుబట్టి దేవుని యొక్క లేఖనము వారితో మాట్లాడడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. అందుబట్టి ఇక్కడ మనం చూసుకునే యొక్క భాగంలో ఇక్కడ విగ్రహాల నుంచి దేవుడు బయటికి రావాలని, నీ దేశం నుంచి అనగా నీ యొక్క మరి బంధువుల నుంచి ఆ విగ్రహ ఆరాధన నుంచి బయటికి రావాలని ప్రభు కాబట్టి ఈనాడు అబ్రాహామును పిలిచిన వాడుగా కనబడుతూ వస్తున్నాడు. అందుబట్టి నీవు నేను కూడా ఆ విగ్రహాలు పూజిస్తున్నాయేమో. ఆ విగ్రహంలో జీవం లేదు. ఆ విగ్రహం పూజించేవారు ఆ విగ్రహం ఎలాగే మాట్లాడదో అనగా ఈనాడు జీవం గల మనుషులు అని చెప్పుకుంటే నువ్వు కూడా ఆ విగ్రహం వాళ్ళే జీవిస్తున్నాయేమో. ఆ విగ్రహంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అందుబట్టి దేవుని వాక్యము సజీవమైంది. దేవుని వాక్యము నిత్య జీవము. దేవుడు సజీవుడు. దేవుడు మన కొరకు పరలోక రాజ్యం ఒకటి సిద్ధపరిచినాడు. ఆ సిద్ధపరిచిన రాజ్యం వెళ్ళాలంటే ఈనాడు ప్రభు దగ్గరికి అనగా మహేష్ కాబట్టి ప్రభు దగ్గరికి అనగా పిలుస్తూ వస్తున్నాడు. అందుబట్టి నాడు ఆ జీవంగల దేవుడి వీరితో మాట్లాడుతూ చూడండి. ఆ పటం అనగా ఆ యొక్క మాట ఏముందంటే, అబ్రాహాము తన చుట్టూ ఉన్న జనసమూహమును అనుసరించేవాడు, అతను నిజమైన మరియు జీవంగల దేవుని స్వరము లోబడ్డా లోబడలేదా అనే సంగతి జ్ఞాపకం చేసింది. కాబట్టి అబ్రాహాము పిలిచినప్పుడు వెంటనే దేవునికి లోబడినాడు, వెంటనే దేవుని మాట విన్నాడు. కాబట్టి చుట్టూ ఉన్న యొక్క ప్రదేశం వారి తండ్రిని, వారి యొక్క బంధువులను, వారి రక్త సంబంధులను, వారి స్నేహితులను అందరినీ విడవడానికి ఇష్టపడుతూ వచ్చినారు. పిల్లలారా, మీరు కూడా అలాగనే మీరు జీవిస్తే మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? జీవంగల రాజ్యంలోని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి జీవంగల దేశం ఒకటి ఉంటుంది. ఆ దేశానికి నిన్ను కూడా దేవుడు తీసుకోవాలని ఆశ. దానికి మరణం లేదు, దానికి చీకటి లేదు, కాబట్టి దానికి ఆకలి లేదు, దానికి దప్పిక లేదు. ఎల్లప్పుడూ దేవుడు జీవించేవాడు కనుక మనము కూడా జీవించాలని ప్రభువుకు వచ్చి వస్తున్నాం. కాబట్టి అది నిర్ణయము మీ మీదనే ఆధారపడుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీ ఎంపిక ఏమిటి? మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు అనుసరిస్తున్నారా? మీరు దేవుని స్వరానికి పాటించగలరా? దేవుని మాట వినగలరా? కాబట్టి దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి చిన్నవారు దేవుని స్వరం. కాబట్టి బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు సమూయేలు. ఆ సమూయేలు ఆ తల్లి ఏం చేస్తూ వచ్చిందంటే, చిన్నప్పుడు పాలు విడిచిన తర్వాత, ఇంకా పాలు తాగుతురా మీరు ఎవరైనా? ఇక్కడ తల్లి పాలు తాగుతురా? ఇంకా మమ్మీ పాలు ఎవరైనా తాగుతున్నారా? కాబట్టి ఆమె మమ్మీ పాలు విడిచిన తర్వాత ఆ చిన్నవాడిని ఎక్కడ తీసుకువెళ్ళాలంటే దేవుని మందిరములోనికి తీసుకువెళ్తూ వచ్చినాడు. ఆ చిన్నవానితో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆ చిన్నవానితో మీతో కూడా దేవుడు మాట్లాడాలని కోచి వస్తారు. కానీ మీరు కొంటె పనులు చేస్తారు కదా. కాబట్టి పక్కకున్న గిచ్చుతారు, మళ్ళీ గిచ్చినట్టే యాక్షన్ చేస్తారు.
అంతేనా? మీ చేతులు ఒక చాట ఉండయట. మీ చేతులు ఎక్కడుంటాయి పిల్లలు? మీ చేతులు ఎక్కడుంటాయి? మీ సాధులు ఉండయి. ఇతరులు గిచ్చి వేరేల మీద ఆ నింద మోపుతూ వస్తుంటాడట. అది మంచి పని చెడ్డ పని? చెడ్డ పని అని కూడా అని తెలిసి కూడా చేస్తే ఏమంటారు దాన్ని? తెలిసి కూడా చేసేవాడిని ఏమనాలి? మీరే చెప్పాలి దానికి నిర్వచనం. కాబట్టి అంతటి పాపాత్ముడు ఇంకా మరొకరు లేరట. చెడ్డ పని చేసి మంచి వాళ్ళ వల్ల నటించేవారి పాపాత్ముడు భూమి మీద అందరికంటే ఎక్కువైన పాపాత్ముడు అంట. పిల్లలారా, ఆ చెడు పని దేవునికి ఇష్టం లేదు. మీరు చేసే చెడు పని దేవునికి ఎంత మాత్రం ఇష్టం. కాబట్టి ఇక్కడ ఎంపిక అని రాయబడింది. అంటే ఎంచుకోవాలి. ఏమని ఎంచుకోవాలి? నేను చెడు పని చేయకూడదని ఎంచుకోవాలట. కాబట్టి నేను పాపములో జీవించకూడదని ఎంచుకోవాలట. కాబట్టి అది నీ మీదనే ఆధారపడి. చిన్నవాడు సమూయేలు దేవుని స్వరం వింటూ వచ్చినాడు. కాబట్టి మీరు దేవుని మాట వింటున్నారా? దేవుని స్వరం వినగలుగుతున్నారా? కాబట్టి వినేవారే దేవుని పిల్లలు, వినని వారు దేవుని పిల్లలు కారు. వారు దయ్యం పిల్లలు, సాతాను పిల్లలు అంటారు వానికి. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవుడు పిలుస్తాడు. ఇక్కడ ఒక మ్యాప్, ఆ పటాన్ని చూస్తూ వచ్చినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒంటెలు ఉన్నాయి. అక్కడ తర్వాత ఇంకేమున్నాయి? ఆవులు ఉన్నాయి, ఆ తర్వాత గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆ తర్వాత రథాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి కలిగి ఉన్నాను మాట్లాడద్దు. ఎవరికి కలిగి ఉన్నానంటే కాబట్టి తెరావు, తర్వాత తెరావు కుమారుడు ఏం పేరట? అబ్రామ్. అబ్రామ్ భార్య పేరు ఏం పేరట? షారాయ్. కాబట్టి ఆ అబ్రామ్ యొక్క తమ్ముని పేరు ఏం పేరట? లోతు. కాబట్టి వీరందరూ కలిసి దేవుని మాట విని, కాబట్టి వారందరూ ఏం చేస్తారు? ఊరు అనే ప్రాంతం నుంచి వారు బయలుదేరినట్టుగా జ్ఞాపకం చేస్తారు. ఊరు అనే ప్రాంతం అది విగ్రహాలతో నింపబడిన ప్రాంతం. ఆ తర్వాత వారు బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే ఆరాను యొక్క ప్రదేశానికి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారట? ఆరాను. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఊరు అనే గ్రామం నుంచి బయలుదేరి వారు ఆరాను యొక్క దేశానికి వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు. ఆరాన్లో వారు ఆగిపోయినారు. అక్కడ గమనించండి, ఆరాను యొక్క ప్లేస్లో వారు ఆగిపోయినారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అనగా అబ్రాహాము తండ్రి పేరు ఏం పేరట? తేరావు. ఆయన చనిపోయేంత వరకు కూడా వారు ఆరాన్లోనే ఆగిపోయినారు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు అనగా అబ్రాహాముతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఏమని మాట్లాడుతూ వస్తుంటే చూడండి, ఆదికాండ 12వ అధ్యాయంలో నేను నీకు చూపించే దేశం. కాబట్టి అబ్రాహాము బయలుదేరినప్పుడు ఆ దేశం పేరు తెలియదట, ఆ ఊరు పేరు తెలియదట. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. పిల్లలారా, మీరు కూడా మీ మమ్మీ మాట మనం ఊరికి వెళ్దామంటే అడుగుతారు కదా, ఏ ఊరు మమ్మీ అనగా ఎట్లా వెళ్దాం మమ్మీ? కార్లో వెళ్దామా మమ్మీ, లేక బస్సులో వెళ్దామా, లేకపోతే ట్రైన్లో వెళ్దామా, లేకపోతే ప్లేన్లో వెళ్దామా? కాబట్టి ఇలాగ నానా రకాలుగా ఏం చేస్తారు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తల్లిదండ్రులు విసిగిస్తారట. కాబట్టి ఇక్కడ అబ్రాహాము దేవుణ్ణి ప్రశ్న వేయలేదు. కాబట్టి ఆయన చూపించే దేశము అనగా దేవుడు చూపించే దేశానికి తను అడగకుండానే బయలుదేరినాడు. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం! అనగా తండ్రి మాటకు అనగా తల్లి మాటకు ఎంత విధేయత చూపించినారు. ఈనాడు పిల్లలు చూపించగలుగుతూ వస్తున్నారా? అరే బాబు సరి కూర్చో, అందరు చక్కగా కూర్చోాలి. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించినాడు. కాబట్టి 12వ అధ్యాయం మొదటి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళుము. కాబట్టి దేశం పేరు చెప్పలేదు ఇక్కడ, ఆయన బయలుదేరి వెళ్ళినాడు. ఎంత విశ్వాసంతో బయలుదేరంటే దేవుని పూర్తిగా నమ్మినాడు. దేవుడు నాకు అన్యాయం చేయడు. మీ తల్లిదండ్రులు మీకు అన్యాయం చేస్తారా? నష్టపరుస్తారా? కాబట్టి నష్టపరచరు కదా. అలాగే దేవుడు కనుక దేవుని నమ్ముకున్న వారికి ఎవరికి ఇంతవరకు అన్యాయం చేయలేదు. పిల్లలారా, దేవుని నమ్ముకుని చెడిపోయిన వారు భూమి మీద ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి దేవుడు సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన కనబడకుండా సహాయం చేసే దేవుడు. ఒకసారి నేను ఒక మ్యారేజ్ వెళ్ళి మరి ఈ బొల్లారం అనే ప్రాంతము, ఐడియా బొల్లారం అనే ప్రాంతానికి నేను నైట్ 11 o'clock వెళ్తున్నాను. సికింద్రాబాద్ నుంచి అనగా నేను ఆ ప్రాంతం వెళ్తున్న సమయంలో
నా ప్రక్కన ఇంకో వ్యక్తి కూడా బైక్ మీద వెళ్తున్నాము, నా ప్రక్కన ఇంకో వ్యక్తి కూర్చున్నాడు, మేము వెళ్తున్నాము. కాబట్టి ఆ బాచుపల్లి యొక్క రూట్లో జరిగిన విషయం ఏంటంటే నైట్ మిడ్-నైట్లో ఒక ఫ్యామిలీ అనగా వారికి భార్య భర్తలు ఉన్నారు, తర్వాత 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు కాబట్టి ఆ రోడ్డు క్రాస్ చేయడానికి వారు రైట్ నుంచి లెఫ్ట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నా బైక్ యొక్క హారన్ సప్పుడు విని వారు ఏం చేస్తారంటే ఆగిపోయినారు. అక్కడ వారు ఆగిపోయినారు కాబట్టి నా బైక్ను ఏం చేస్తారు రేస్ చేసి వెళ్తున్న సమయంలో ఒక చిన్నవాడు ఉన్నాడు. అక్కడ 2 కుమారులు, ఒక చిన్నవాడు ఉన్నాడు. వానికి ఎక్కడికేంచి వచ్చిందో ఆలోచన తెలియదు. కాబట్టి వాడు ఏం చేసాడు, నా బైక్ కంటే ముందుగా వాడు అనగా పరిగెత్తుకొని వచ్చినాడు. ఇక అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇది యాక్సిడెంటే, డెఫినెట్లీ యాక్సిడెంటే, ఇక దీన్ని తప్పించుకోలేం అని అనుకున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఎట్లా జరిగిందో దేవుడు ఎట్లా కాపాడంటే ఆ చిన్నోడు ఏంటంటే నా బైక్ ముందు కొంచెం ఇట్లా వెళ్ళిపోయినాడు, నా బైక్ ఇట్లా వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు ఎట్లా కాపాడుతాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని వస్తుంది. కాబట్టి దేవుడు అనగా తన ప్రజలను కాపాడేవాడు. కాబట్టి నిజంగా దేవుడు కాపాడుతున్న దేవుడు అనే సంగతి. అందుకే ఇక్కడ అబ్రాహామును దేవుడు అనగా ఆ యొక్క మెసపోతు నుంచి లేకపోతే ఆ ఊరు నుంచి ఆరాన్ తీసుకొచ్చాడు. ఆరాన్లో తన తండ్రి చనిపోయిన తర్వాత తిరిగి తను చూపించే దేశానికి దేవుడు తీసుకువెళ్ళిన తర్వాత ఆ దేశం పేరే ఏం పేరంటే కానాను. ఏం పేరట? కానాను. దేవుడు చూపించిన కానాను. కాబట్టి ఆ కానానే ప్రస్తుతం మనము అనగా ఈ లోకంలో మరి ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది ఆ కానాను. కాబట్టి ఇప్పుడు అనగా ఆ కానానే ఇప్పుడు పరలోక పట్టణం గురించి రాయబడింది. అది పరమ కానాను. ఆ పరమ కానాను కొరకు దేవుడు పిలుస్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఆ పరమ కానాయన ఆ పరలోక పట్టణం కొరకే అందరినీ పిలుస్తున్నాడు భూమి మీద. కాబట్టి చిన్నవారే కానీ పెద్దవారే కానీ కాబట్టి ఆడవారే కానీ మగవారే కానీ ఎలాంటి వారైనా దేవుడు ఆ పరమ కానాల్లోనికి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరు ఓబి అయితే, ఎవరు లోబడితే వారికి పరలోక రాజ్యంలో నిత్యము నివసిస్తారు. అందుబట్టి దేవుడు అక్కడ రాబడింది అబ్రాహాము ఎక్కడికి వెళ్ళను అనగా కోరుకొనుడి అనే సంగతిగా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినట? కానాన్ దేశం వెళ్ళినాడు. గమనించండి, కానాన్ దేశానికి వెళ్ళి అక్కడ తాను ఏం చేస్తున్నాడు చూడండి. అబ్రాహాము ఎక్కడికి వెళ్ళినాడో తెలియకుండా ఎలా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే మన పాఠం పేరు ఏంటట? విశ్వాసము. అనగా విశ్వాసంతో మానవుడు, ఆ మానవుడే అబ్రాహాం. కాబట్టి విశ్వాసంతో యాత్రను ఆరంభించినాడు, ఆ విశ్వాసంతో యాత్రను కొనసాగించినాడు, ఆ విశ్వాసంతో ఆ కానాల్లో ప్రవేశించినాడు, ఆ విశ్వాసంతో అనగా దేవుని మాటకు విధేయ చూపించినాడు, ఆ విశ్వాసంతో దేవుడు అనగా నన్ను కూడా పిలుస్తున్నాడు అన్న సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. కాబట్టి అనగా దేవుడు నిన్ను ఎందుకు అనగా ఎన్నుకొని రక్షించినాడు నీవు అనుకుంటున్నావు? నిన్ను ఒంటరిగా ఆశ్రయించడమా, లేదా అనగా మీ ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదం పొందవలనా అనే సంగతి జ్ఞాపకం. కాబట్టి పిల్లలారా, కాబట్టి నువ్వు ఆశ్రయింపబడితే నీకు సంతోషమా, లేకపోతే నీ కుటుంబము అనగా ఆశ్రయింపబడితే సంతోషమా? చెప్పండి మీరే. కాబట్టి ఒక్కరే ఆశ్రయింపబడాలా, లేకపోతే కుటుంబం ఆశ్రయింపబడాలా? కుటుంబము ఆశ్రయింపబడాలి. అంటే ఏం చేయాలి? కుటుంబంతో కూడా అతడు దేవుని రాజ్యంకి వెళ్ళిన అనగా తాను దేవుడు చూపించే దేశానికి వెళ్ళినాడు కుటుంబంతో. కాబట్టి ఈనాడు కుటుంబంతో దేవుని ఇంటికి వస్తున్నారా మీరు? కాబట్టి కుటుంబంతో దేవుని యొక్క సన్నిధానికి రావాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఫోర్స్ చేయాలట. వీవేస్లో మీరు నేర్చుకునే యొక్క పాఠములు, లేక సండే స్కూల్లో నేర్చుకునే యొక్క పాఠములు మీ తల్లిదండ్రుని ఫోర్స్ చేయాలంట. మీ తల్లి లేక మీ తండ్రి అనగా దేవుని ఇంటికి రాక ఆగిపోతున్నారు. పిల్లలు వీబీఎస్లో నేర్చుకునే యొక్క పాఠాలు ఏం చేయాలంట? తల్లిదండ్రులు ఏం చేయాలంట? తొందర పెట్టాలంట. సండే స్కూల్ అయిపోతుంది, సండే స్కూల్లో పాటలు అయిపోతున్నాయి, సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ అయిపోతున్నాయి, సండే స్కూల్లో స్టోరీ అయిపోతుంది. అయ్యో నేను వెళ్ళాలని చెప్పేసి అనగా నీవు రావాలి. తర్వాత నీతో కూడా మీ తల్లిదండ్రులను, మీ అన్నదమ్ములను, మీ అక్కజల్లను, మీ యొక్క అన్నలను అనగా మీ చెల్లెలను అందరూ కూడా వారందరినీ తీసుకొని రావాలి. తీసుకొస్తున్నారు ఎవరైనా? ఒక్కనైనా తీసుకొచ్చినారా? ఒక్కనైనా వీబీఎస్కి ఎవరైనా తీసుకొచ్చిరా? ఒక్కనైనా. కాబట్టి చాలా థ్యాంక్స్, చేతులు. కాబట్టి మనము దేవుని ఇంటికి మనం తీసుకొని రావాలి మహేష్. కాబట్టి తీసుకొని వచ్చేవారే దేవుని పిల్లలు. కాబట్టి ఇక్కడ అబ్రాహాము బయలుదేరినప్పుడు అక్కడ రాయబడింది ఊరు అనే ప్లేస్ ఉంది. ఊరు అనే ప్లేస్ నుంచి ఎక్కడ బయలుదేరినట?
అక్కడ ఆరాన్ ప్లేస్ చూడండి, ఒక స్టార్టింగ్ అనగా మెసపోతేనే యొక్క స్థలం నుంచి, కాబట్టి అతడు ఎక్కడికి వచ్చినట, ఆరాన్కి వచ్చినాడు. ఆరాన్ నుంచి ఎక్కడ వెళ్ళినట చూడండి, బేతేల్ జెరూసలేము అనే సంగతి కానాన్ యొక్క ఊరికి వచ్చినట్టుగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అబ్రాహాం యొక్క ప్రయాణం, కాబట్టి అబ్రాహాం యొక్క ప్రయాణము ఊరు అనే ప్రాంతం నుంచి ఆరాను నుంచి ఇక్కడ ఎక్కడికి వచ్చినట, కానాను లేక జెరూసలేము అలాగా బేతేల్ యొక్క ప్లేస్కు అనగా అబ్రాహాము వచ్చినట్టుగా జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. ఆ తర్వాత ఈ దేవుడు అక్కడ కానాన్ దేశం దేవుడు తీసుకొచ్చినాడు. కానీ అక్కడ ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. కానాన్ దేశానికి అబ్రాహాం వచ్చినాడు, లోతు వచ్చినాడు, షారాయి కూడా వచ్చింది. కాబట్టి అక్కడ ఆ కానాన్ దేశంలో ఆ దేవుడు అబ్రాహాంకు పరీక్ష పెట్టినాడు. కాబట్టి మీరందరూ ఎగ్జామ్ రాసినారా? కాబట్టి రాస్తే పై తరగతి వెళ్తారు, రాయకపోతే ఫెయిల్ అయితే దాంట్లో కూర్చుంటారు. దేవుడు భూమి మీద మానవునికి కొన్ని పరీక్షలు పెట్టేవాడుగా ఉంచినాడు. కాబట్టి దేవుడు కూడా కానాన్ దేశకు వచ్చిన తర్వాత అక్కడ కరువు తీసుకొచ్చినాడు. కరువు తీసుకొచ్చిన తర్వాత అబ్రాహాము దేవుని మీద ఆధారపడతాడా లేకపోతే దేవుని విడిచిపెడతాడా అనే విషయాన్ని ఇక్కడ అబ్రాహాంకు దేవుడు ఏం చేసాడు, ఎగ్జామ్ పెట్టాడు, పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రాహాము నెగ్గినాడా ఓడిపోయినాడా అనే సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు తనకు కరువు తీసుకొచ్చినాడు. కరువు తీసుకొచ్చిన తిరిగి మళ్ళా అనగా కానాన్ని విడిచిపెట్టి మళ్ళా ఎక్కడికి బయలుదేరుతాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, తను కరువు నుండి సహాయం చేయగల దేవుడు అబ్రాహాము అనగా నమ్మినాడా. కాబట్టి అబ్రాహాం విశ్వాసంతో అనగా ఆరంభించిన పరిచర్య, ఆరంభించిన యాత్ర తిరిగి తను కొనసాగించినాడా లేదా అని మనం చూసినప్పుడు అబ్రాహాం అక్కడ ఓడిపోయినాడు. గమనించండి, కరువు వచ్చినప్పుడు అబ్రాహాము అనగా అక్కడ ఓటమి చవి చూడవలసి వచ్చింది. కాబట్టి ఏ విషయంలో కోసం మీరు ప్రభు నమ్మలేదు అనే ఒక ప్రశ్న వేయబడుతుంది. ఏ విషయంలో కొరకు ప్రభు నందు విశ్వాసం ఉంచలేదు? ఇంకా ఏమైనా ఉన్నాయా లోపట? ఏముంటాయట లోపట? దేవునికి ఇష్టం లేనిది అనగా విగ్రహము, దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి ఇష్టం లేని క్రియలు. కాబట్టి ఏముంటుందో లోపట? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా? ప్రతిరోజు మానవుడు ఇదే ఆలోచన ఉంటుంట. ఉదయకాలం లేస్తే మమ్మీ నాకు అనగా లేటెస్ట్ కొత్త ఏం కావాలట, టిఫిన్ కావాలట. ఇది మానవుడు కోరుకునే లేటెస్ట్ కొత్త టిఫిన్ కావాలి మమ్మీ అని కోరుతుంది. కొత్త డ్రెస్ కాదు, రోజు కొత్త డ్రెస్ వేసుకున్నా కూడా వారికి ఏం తినట, ఆ డ్రెస్సులో ఏముండదట, సంతోషం ఉండదట. మళ్ళా రేపు అయిపోతుంది, పాత అయిపోతుంది. మమ్మీ నా కొత్త డ్రెస్సు, ఇది లోపల ఉంటుందట మనిషి హృదయంలో, కొత్త డ్రెస్సు కావాలి. కాబట్టి ఈనాడు మనిషికి కోరిక. కాబట్టి ఇక్కడ రాబడి ఏ విషయంలో కోసం మీరు ప్రభువును నమ్మలేదు. కాబట్టి ప్రతిరోజు ఏడిపోయినట. ఎవరికి ఏడుపు? కాబట్టి ఈనాడు దేవుని నమ్ముకున్నావు, సండే స్కూల్ వస్తున్నావు, ఆ తర్వాత వీబీఎస్ కూడా వస్తున్నావు, కానీ లోపల మాత్రం ఏడుపోలేదట. లోపల మాత్రం ఏడుపు. కాబట్టి ఏడుపోని పిల్లలుగానే మనం బ్రతుకుతామన్నమాట. కాబట్టి ఏ విషయంలో దేవునికి ప్రభా నువ్వు ఈ దినం నాకు ఇచ్చినావు, అందుబట్టి ఈ దినం బట్టి దేవునిని ఆరాధిస్తున్నాను, ప్రభా నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుని స్తుతిస్తున్నాను అనే పిల్లలు కావాలన్నాడు దేవునికి. వారే శ్రేష్టమైన వారు, వారే దేవునికి ఇష్టమైన వారు. ఎవరు తల్లిదండ్రులకు లోబడతారో కాబట్టి వారే దేవునికి ఇష్టమైన వారు. ఆ తర్వాత అవిధేయత చూపించం. ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ప్రభు అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కల్వరిలో చనిపోయినాడు. కాబట్టి కల్వరిలో రక్తము కాచినాడు, కల్వరిలో ఆయన ప్రాణం పెట్టినాడు, కల్వరిలో మన కొరకు మరణించినాడు, కల్వరిలో మన కొరకే తన యొక్క రక్తమంతా చివరి బొట్టు వరకు కార్చినాడు. కాబట్టి భూలోకంలో ఇలాగ చనిపోయిన వారు ఈ ప్రపంచంలో ఎవరున్నంటే ఎవ్వరు కూడా లేరు. యేసు ప్రభు ఒక్కడే మానవులందరూ కొరకు వచ్చి ఆయన చనిపోయినాడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేపబడ్డాడు. ఆ విధేయత చూపించాడు. ప్రభుకు అవిధేయత చూపిస్తున్నాము, ప్రభుకు లోబడతలేమో, ప్రభు దగ్గరికి వచ్చినావు నీ పాపాలు ఒప్పుకుంటలేమో. కాబట్టి 4 అనగా పాఠాలు అయిపోయినాయి, 5వ పాఠంకి వచ్చినాం, ఇంకా నువ్వు ఒప్పుకోలేదేమో. ఈ 5వ పాఠంకైనా అనగా నీ హృదయం యొక్క పాపమంతా దేవుని దగ్గర ఒప్పుకోవాలని ప్రభుకు వచ్చి వస్తున్నాడు. ఆ ఒప్పుకున్న వారే ధన్యులు అని రాయబడుతూ వచ్చింది.
కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేసే మాట పటం ఇచ్చబడింది. కాబట్టి మొట్టమొదటిగా ఆరంభించిన యొక్క ఆ బబులోని, కాబట్టి ఇక్కడ ఊరు అనే దేశం నుంచి, కాబట్టి ఇక్కడ తేరా అనగా ఆరాన్ అనే దేశానికి వచ్చినాడు. ఆరాన్ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి కానానికి వచ్చినాడు. కానా నుంచి ఇప్పుడు ఈజిప్ట్ వెళ్ళినాడు. ప్రేమైన వాళ్ళారా, కరువు వచ్చింది అక్కడ. ఆ కరువు వచ్చిన కాలం బట్టి ఆ కరువును తట్టుకోలేక దేవుని విశ్వాసం ఉంచక తను ఏం చేస్తాడు, లోకంలోకి వెళ్ళిపోయినాడు. ఈజిప్ట్ అనగా లోకం, ఈజిప్ట్ అనగా పాపం, ఈజిప్ట్ అనగా చీకటి. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మినాడు. కాబట్టి విశ్వాసంతో యాత్ర కొనసాగించినాడు. అక్కడ ఎగ్జామ్ పరీక్ష వచ్చినప్పుడు అబ్రాహాము దేవుని మీద ఆధారపడలేదు. ఎందుకు దేవుని మీద ఆధారపడలేదంటే లోకం వచ్చేసింది ఆయన ఉదయంలోనికి. ఏమొచ్చిందంటే పాపం వచ్చేసింది. దేవుని మీద ఆ విశ్వాసం కోల్పోయినాడు. అందుబట్టి ఈజిప్ట్కు వెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు ఈ కరువులో కూడా కాపాడుతాడని విశ్వాసం లేదు. ఈ కరువులో కూడా దేవుడు నన్ను అనగా భద్రపరచగల విశ్వాసం కోల్పోయినాడు. ప్రియమైన పిల్లలారా, మన జీవితంలో బాబు వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టాను వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేయబడుతుందంటే దేవుని విడిచిపెట్టేసినాడు. మనకు జ్వరం వస్తుంది కదా, ప్రార్థన చేస్తారా? జ్వరం వచ్చిన వాళ్ళు వస్తుంది అప్పుడు ప్రార్థన. జ్వరం వచ్చినప్పుడు మమ్మీ మమ్మీ జ్వరం జ్వరం అని చెప్పేసి అరుస్తారు తప్ప, డాడీ డాడీ అని చెప్పేసి అరుస్తారు తప్ప ప్రార్థన. ఎందుకు ప్రార్థన రాదంటే జ్వరం. కాబట్టి అనగా మన కష్టం వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నాం. కాబట్టి పాపం చేసినప్పుడు అనగా దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నాం. అందుబట్టి ఇప్పుడు ఆ పాపం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి అనగా ఎక్కడ తీసుకెళ్ళి అనగా కానా నుంచి అతడు ఐగుప్తు అనగా ఈజిప్ట్ తీసుకొని వెళ్ళినాడు. కాబట్టి ఈజిప్ట్లో దేవుడు అక్కడ ఐగుప్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. కాబట్టి దేవుడు అబ్రాహామును షారా ఆ జీవితాల్లో వారు ఏం చేసి వచ్చినంటే మరి షారా తన అందగత్తె అనగా సౌందర్యవతి. కాబట్టి ఇప్పుడు ఈ తన భర్త అయిన అబ్రాహాము ఆ షారాకు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఐగుప్తు దేశం వెళ్ళిపోతున్నాము, ఐగుప్తు రాజు చాలా కఠినులు కనుక నిన్ను బట్టి నన్ను చంపుతారు. కాబట్టి నువ్వు నీకు ఒక ప్లాన్ ఇస్తాను. ఏం ప్లాన్ ఇస్తానంటే, నీవు నా భర్తవని చెప్పద్దు. కాబట్టి ఏమని చెప్పంటే అన్నమని చెప్పమని, ఇక్కడ అబద్ధము ఆడమని అనగా అబ్రాహాము షారాతో చెప్తాడు. కాబట్టి తన భర్త మాటకు లోబడి ఆ షారా ఏం చేస్తుంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ షారా అలాగే చెప్తూ వస్తుంది. ఏమని చెప్తాడట, కాబట్టి ఇతడు నా భర్త కాదు నా అన్న అని చెప్పినప్పుడు ఇతని ప్రాణం బచాంచింది. కాబట్టి ఇతని ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. అలాగా దేవుడు ఆ యొక్క దృశ్యాన్ని లేకపోతే సంఘటన దేవుడు చూస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని కోపం వచ్చి ఆ ఐగుప్తు దేశంలో ఆ ఫరో ఇంటి వారందరూ కూడా తెగులు తీసుకొచ్చినాడు. కాబట్టి రోగాలు తీసుకొచ్చినాడు అక్కడ. కాబట్టి ఆ రోగాలను తీసుకొచ్చి కాబట్టి తిరిగి మరలా వారిని ఎక్కడి నుంచి అంటే ఆ ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి తిరిగి అబ్రాహాము షారాని మరలా ఎక్కడికి తీసుకువచ్చినంటే కాబట్టి తిరిగి మరలా తాను వాగ్దానం చేసిన దేశమైన కానాన్ దేశానికి దేవుడు మరలా తీసుకొని వచ్చినాడు. కాబట్టి అక్కడ దేవుడు ఒక పాఠం నేర్పుతూ వచ్చినాడు. అనగా అబద్ధం ఆడకూడదు, అనగా నిజానే చెప్పాలి. కాబట్టి దేవుని నమ్ముకున్న వారు అబద్ధాలు ఆడకూడదు. కాబట్టి అబద్ధం ఆడుతు ద్వారా దేవునికి అవమానపరచబడినట్టు, దేవుణ్ణి నిందించినట్టు, దేవునికి అపకీర్తి తీసుకొచ్చినట్టు, దేవునికి కోపం తీసుకొచ్చిన వారుగా ఉండకూడదని పిల్లలారా మీరు చిన్నప్పటి నుంచి అబద్ధం అనేది మన నోటికి రాకూడదని జ్ఞాపకం చేస్తుంది. అబద్ధంలోంచి విడుదల పొందాలంటే మన క్షమాపణ కావాలి. యేసుప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించుము, కాబట్టి ఆ పాపాలు క్షమించుము, అప్పుడు నీ బిడ్డగా నన్ను చేసుకోమని ఎవరు అడిగితే వారికి క్షమాపణ ఇచ్చేవాడు. అందుబట్టి తిరిగి మరలా అబ్రాహాము ఎక్కడికి వచ్చిన కానాన్ దేశకు వచ్చినాడు. దేవుడు చూపించిన వాగ్దానం దేశం దేవుడు తీసుకుని వచ్చి తిరిగి అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర అబ్రాహాము ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అనగా క్షమాపణ కోరుకొని తాను ప్రార్థించినగా ఈ యొక్క ఫటం మనకు చూపిస్తూ వస్తుంది. కాబట్టి అబ్రాహాము అలాగా ప్రార్థించినప్పుడు దేవుడు అతను క్షమించినాడు. గమనించండి, ఇక్కడ ఇప్పుడు నీవు ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి ఆయనతో సమస్తము సరి చేసుకుంటావా అంటే సరి చేసుకుంటే ప్రభు అని చెప్పేవారు నిజమైన పిల్లలు. సరి చేసుకోకపోతే మనం ఇంకా పాపంలోనే ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మరి అలాంటి యొక్క నిరీక్షణ కలిగి జీవించాలని ప్రభు కోచ్ వస్తున్నాడు. కాబట్టి మీ బుక్లో
రాయవలసిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. ఫిలప్ చేసే విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఒక దినమున దేవుడు అబ్రాహాము నీ దేశం విడిచి అనగా వెళ్ళమన్న దేశం ఏం పేరంటే అనగా దేవుడు చూపించే దేశానికి వెళ్ళినట్టుగా దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. ఆ తర్వాత దేని ద్వారా తాను నడిపించబడుచున్నాడో తనకు తెలియకుండా అబ్రాహాము బయలుదేరను. కాబట్టి ఎవరి ద్వారా? విశ్వాసం ద్వారా బయలుదేరినాడు. గమనించండి పిల్లలు, విశ్వాసం ద్వారా బయలుదేరాడు. అబ్రాహాము హారాను నుండి బయలుదేరిన తర్వాత తాను ఈ దేశము చేరను. ఏ దేశం అంటే దానిని కానాన్ దేశం. కాబట్టి కానాన్ దేశంలో దేవుడు ప్రవేశించినాడు సంగతి జ్ఞానం. అబ్రాహాము దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా ఐగుప్తు వెళ్ళను. ఎందుకంటే కానాన్ నందు కాబట్టి క్షామము. ఐగుప్తు ఎందుకు వెళ్ళినట? ఆ కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన కాలం బట్టి అబ్రాహాము అనగా ఐగుప్తు ఈజిప్టుకి వెళ్ళినట్టుగా జ్ఞాపకం చేస్తుంది. తర్వాత తన ప్రాణం కాపాడుకొని అబ్రాహాము శారాను బతిమాలను. కాబట్టి తన భార్యను బతిమాలినట. ఎందుకు బతిమాలంటే కాబట్టి ఆ ఐగుప్తు రాజు నన్ను చంపుతాడేమని చెప్పేసి తను బతిమాడి కాబట్టి అక్కడ దేవుడు ఒక ప్లేగ్ అనే రోగాన్ని దేవుడు తీసుకొచ్చినాడు ఐగుప్తులకు. అక్కడి నుంచి వారు బయలుదేరి వచ్చినారు. తర్వాత ఇక్కడ అబ్రాహాము తిరిగి కానాను వచ్చిన తర్వాత తిరిగి అబ్రాహాము మరి ఇక్కడ రాయబడి తన వాగ్దాన దేశంలో ప్రవేశించినాడు. గమనించండి, తన వాగ్దాన దేశంలో ప్రవేశించినాడు. ఆ తర్వాత ఈ వాగ్దానం అని కూడా దేవుడు నిజంగా అబ్రాహాము దీవించినాడు. ఎలా దీవించినట? గొప్ప జనంగా చేస్తానని, నేను ఆశ్రయిస్తానని, తర్వాత నీవు అనగా నీ యొక్క నామం గొప్ప చేస్తానని, తర్వాత నువ్వు ఆశీర్వాదంగా ఉందివని, తర్వాత నిన్ను ఆశ్రయింపబడతారని, నేను శపించేవారు దీవించబడతారని, భూమి మీద యొక్క సమస్త వంశం నీ ద్వారా నీ అందు విశ్వాసంతో దీవించబడతారని ఇక్కడ సంగతిని జ్ఞాపకం చేస్తుంది. అలాగా దేవుడు అనగా 7 అంతల ఆశీర్వాదం ఐగుప్తు అనగా దేవుడు అబ్రాహాంకి ఇచ్చినాడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో నీవు అనగా దేవునికి వస్తే తిరిగి మరలా దేవుడు క్షమించి వాడిని ఆ పరలోక పక్షంలో దేవుడు తీసుకువెళ్తాడనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత దేవుడు నందు విశ్వాసం ఉంచినాడు, విధేయత చూపించినాడు. ప్రియమైన పిల్లలారా, దేవుడు నందు విశ్వాసం ఉంచినాడు, విధేయత అంటే చెప్పిన మాట వినట. హోంవర్క్ చేయాలి అంటే టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి, అది విధేయత. కాబట్టి ఈనాడు మన వీబీఎస్కి వస్తున్నాము. కాబట్టి ఒక రోజు వచ్చి ఒక రోజు దుమ్మ కొట్టకూడదు. ప్రతి అనగా మనకున్నదే 10 రోజులు కంపల్సరీగా రావాలి. అప్పుడు వచ్చినప్పుడే విధేయత. కాబట్టి అలాంటి విధేయత చూపించిన వారు మొగరిద్దాం, ప్రాణం చేసుకోండి. కళ్ళు మూసుకోండి. అల్లరి చేయదు. కళ్ళు మూసుకోవాలి, ప్రాణం చేసుకుందాం. ప్రేమైన వాళ్ళారా, ఈ గత 4 పాఠాల్లో చేతులు ఎత్తిన వారు మాత్రం కాకుండా కనుక ఈ 5వ రోజున వచ్చిన వారు ఎవరు ఈ 4 రోజులు చేతులు ఎత్తలేదో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీ చేయి పైకి ఎత్తే మీకు ప్రాణం చేస్తాం. ప్రతిరోజు చేయి ఎత్తకూడదు. ఒక రోజు ఎత్తినామంటే అది అయిపోయింది, ఒడిసిపోయింది అది. కాబట్టి మళ్ళా రోజు చేయెత్తి అనగా ప్రార్థించమని కోరొద్దు. కనుక 4 రోజులు ఎవరు ఎత్తలేదో మీ చెయ్యి ఈ 5వ రోజు ఎవరైనా ఉన్నట్టయితే మీ చేయి ఎత్తండి. కుడి చేయిని పైకి చూపిస్తే మీకు ప్రార్థిస్తాం. ఈ రోజు మాత్రమే, గత 4 రోజులు చేయెత్తిన వారు ఎత్తకూడదు. గత 4 రోజులు చేయెత్తిన వారు ఎత్తకూడదు. ఈ రోజు మాత్రం ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి ఈ రోజు మాత్రమే మీ చేయి అనగా తలకు పైగా కనబడి చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోవాలి, ఇటువంటి చూడదు, కళ్ళు మూసుకోవాలి. డిషెస్ కార్డు తీసుకోండి, ఇవ్వండి. కాబట్టి కళ్ళు మూసుకోవాలి. ఎవరైనా ఉన్నట్టయితే మీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కనబడలకు చేతి చూపిస్తే మీ కొరకు ఈ రోజు మాత్రమే గమనించండి. ఈ రోజు మాత్రమే ఎత్తేవారు మాత్రమే చూపించండి. ప్రార్థన చేసుకుని నాతో పాటు 2 మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నేను కూడా ఈ లోకంలోనికి పాపంలోనే జీవించుచున్నాను. నా పాపము కొరకు యేసు ప్రభువా ఈ లోకానికి వచ్చి నా నిమిత్తము కలవరిశిల్లో పాపమంతా భరించి మీరు చనిపోయి రక్తము కాచి రక్తంలో పాపములు క్షమించినందుకు మీకు వందనములు. మా ముందు తీసుకొచ్చిన పాఠం కొరకు వందనములు. అబ్రాహాము ఏ విధంగా విశ్వాసం ఉంచినాడో అలాంటి విశ్వాసం నాకు కూడా అనుగ్రహించు. అబ్రాహాము పడిపోయినప్పుడు తిరిగి మరలా దేవుడు సమకూర్చినాడు. అలాగే నన్ను కూడా సమకూర్చుము.
నన్ను కూడా క్షమించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగా తండ్రి, సమయంగా స్తోత్రం చెప్పిన మాటలు దీవించు తండ్రి. ప్రియులు ప్రభు మరి గ్రూప్కి వెళ్తున్నారు, జ్ఞాపకం చేసుకోవచ్చు వస్తున్నాం. 5వ రోజు కూడా మీరు సహాయపడుతూ వచ్చిన ప్రేమగా స్తోత్రములు. అలాగా ప్రభు మీరు తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వచ్చినా తండ్రి, ఆమేన్, ఆమేన్.